వరదలతో పోటెత్తే నగరంలో అభ్యర్థుల మధ్య పోటీ కూడా పోటెత్తుతోంది. నలుగురు ప్రధాన అభ్యర్థులు బరిలో నిలవడంతో విశాఖ ఎంపీ సీటు సమరం చతుర్ముఖంగా మారింది. సెగ్మెంట్ స్పెషల్లో విశాఖ పోటీ చూద్దాం. సముద్రపు ఘోష వినబడే అద్భుతమైన సుందర నగరం విశాఖపట్నం. ఉత్తరాంధ్రకు అన్నీ తానే నిలిచిన విశాఖ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొత్త లీడర్లు వచ్చి వాలిపోతూ ఉంటారు. ఎందరో నాయకులకు లైఫ్ ఇచ్చిన నియోజకవర్గం. లోకల్ నాన్ లోకల్ అన్న పట్టింపులు లేని విశాఖ వాసులు అందరినీ హక్కును చేర్చుకోవడంలో ముందుంటారు. కుల మత ప్రాంత విభేదాలు ఇక్కడ కనిపించవు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన విశాఖ లోక్సభ నియోజకవర్గాన్ని ఈసారి ఏలేదెవరు? ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిందెవరు? తెలుగుదేశం నుంచి శ్రీభరత్ బరిలో ఉన్నారు. రాజకీయ వారసత్వానికి కొదువు లేదు. అటు తండ్రి ఇటు మామయ్య ఇద్దరూ రాజకీయ దురంధరులే. ఎంబీబీఎస్ మూర్తి మనవడుగా, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడిగా విశాఖ వాసులకు సుపరిచితులైన శ్రీభరత్ నందమూరి బాలకృష్ణ చిన్నలుడు. రాజకీయ కుటుంబంలోనే ఉన్న ఉన్నత చదువులు చదివారు. ప్లస్ పాయింట్స్ చూసుకుంటే యువకుడిగా, యూత్ లీడర్గా ముఖ్యంగా యువతను ఆకర్షించే అవకాశం ఉంది. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశాఖలో శ్రీభరత్ విజయానికి దోహదం చేసే అంశాలుగా ఉన్నాయి. కుటుంబానికి ఉన్న మంచి పేరే తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు శ్రీభరత్. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే శ్రీభరత్కు రాజకీయ వారసత్వం ఉన్నా ఇంతవరకు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. రాజకీయాలు కొత్త కావడం, లీడర్గా ఇంకా ప్రమోట్ కాలేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఇక ప్రతిపక్ష వైసీపీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎంవివి సత్యనారాయణ బరిలో ఉన్నారు. బిజినెస్ మెన్గా విశాఖ వాసులకు సుపరిచితులైన సత్యనారాయణ వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరుంది. అయితే ఇతనికి రాజకీయాలు మాత్రం పూర్తిగా కొత్తే. ప్రజా సమస్యలపై అవగాహన లేకపోవడం, వ్యాపారవేత్త కావడంతో నేరుగా ప్రజలకు సంబంధాలు లేకపోవడం ఎంవివిఎస్ సత్యనారాయణకు ప్రతికూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ పాదయాత్రకు లభించిన స్పందన తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు సత్యనారాయణ. ఇక సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరిచయం అవసరం లేని ఒకప్పటి ఐపీఎస్ అధికారి. జగన్ను అరెస్టు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జేడీ మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ప్రజా సమస్యలను దగ్గరుండి చూశారు. అయితే పొలిటికల్ పార్టీ పెడతారనే ప్రచారం ఉన్నప్పటికీ చివరకు జనసేనలో చేరి విశాఖ బరిలో నిలిచారు. ముఖ్యంగా తన ప్రసంగాలతో యూత్కు దగ్గరైన జేడీ తన పర్సనల్ ఇమేజ్తో పాటు పవన్ కళ్యాణ్ పాపులారిటీతో గట్టెక్కాలని భావిస్తున్నారు. అయితే మైనస్ పాయింట్స్ చూసుకుంటే రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, విశాఖ వాసులకు కూడా పరిచయం లేని వ్యక్తి కావడం, జనసేన అభ్యర్థిగా నిలబడ్డా ఇప్పటివరకు జనాల్లోకి వెళ్ళకపోవడం, లీడర్గా ప్రమోట్ కాకపోవడం అతనికి మైనస్ అని భావిస్తున్నారు. నందమూరి వంశం నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పురంధేశ్వరి మరోసారి విశాఖ నుంచి బరిలో నిలిచారు. యూపీఏ 2 హయాంలో 2009 ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో కడప జిల్లా రాజంపేట బరిలో నిలిచి ఓడిపోయారు. పురంధేశ్వరికి వ్యక్తిగత చరిష్మాతో పాటు ఎన్టీఆర్ కూతురు అన్న అభిమానం కూడా ఉంది. అదే అభిమానంతో విశాఖ ప్రజలు ఒకసారి గెలిపించుకున్నారు. కేంద్ర మంత్రిగా కూడా మంచి మార్కులే సంపాదించారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారనే పేరు కూడా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే ప్రత్యేక హోదాపై బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ అదే పార్టీ నుంచి పోటీ చేయడం పురంధేశ్వరికి ఎంత మేర కలిసి వస్తుందనే దానిపై ఆమె విజయావకాశాలున్నాయి. అలాగే రైల్వే జోన్ అంశంపై కూడా గందరగోళం నెలకొనడంతో పురంధేశ్వరి ఏ మేర నెగ్గుకొస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్న ముగ్గురు అభ్యర్థులు కూడా ఈసారి త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మొత్తంగా ఇక్కడ ఓటింగ్ వరకు చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో 4 లక్షలకు పైగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం ఎంపీ స్థానం వరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ కూడా అర్బన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళి కూడా దాదాపుగా 75% అబోవ్ ఓటింగ్ ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ 75% పైబడి ఓటింగ్ జరిగితే కనుక ఖచ్చితంగా అభ్యర్థులకి ఒక మంచి విజయ అవకాశాన్ని అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఎంవివి సత్యనారాయణ వ్యాపార రంగంతో పాటు అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి సుపరిచితమయ్యారు. మరోవైపు శ్రీభారత్ కూడా గీతం విద్యా సంస్థల ద్వారా, అలాగే ఎంవిఎస్ మూర్తి మనవడగా ఆయన కూడా ఇక్కడ విశాఖ వాసులకు పరిచయస్తుడే. అయితే ఏదేమైనా జేడీ లక్ష్మీనారాయణ మాత్రం కొత్తగా జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. మరి పవన్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్న నేపథ్యంలో అధినేతతో వచ్చిన ఇమేజ్ జేడీకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిస్థితి. సముద్రంలో అలలు పోటెత్తుతున్న సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.